ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. మరొక నూతన దినము దేవాతి దేవుడు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు మనందరికి కూడా దయక్రీటంగా అనుగ్రహించాడు. ఈరోజు కూడా దేవునికి మాటల చేత మనకి జీవితాలను బలపరుచుకుందాం. ఆయన ఇస్తున్న మాటలను బట్టి ఇక లోకపు యాత్రలో మనము ముందుకు వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందామా? తండ్రి, నీకు వందనాలు. ఈ సమయం కొరకే నీకు స్తోత్రాలు. నీ ప్రజలను ఉజ్జీవపరిచి ఉత్తేజపరిచి బలపరచండి. వారు ఎటువంటి పరిస్థితుల్లో, ఏ శ్రమల్లో, ఏ నలుగుబాటులో ఉన్నారు, నీ వాక్కు ద్వారా ఆదరించండి, సరిచేయండి, మేలు చేయండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అనేక సార్లు శ్రమల్లో కదిలిపోతూ ఉంటాం. ఆ శ్రమ పరిస్థితులను బట్టి, ఒత్తిడులను బట్టి, ప్రెషర్ బట్టి చాలాసార్లు దుఃఖపడుతూ ఉంటారు, వేదన పడుతూ ఉంటారు. క్రైస్తవ జీవితంలో శ్రమలు సహజము. సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారికి ఎన్నో శ్రమలు, హింసలు కలుగుతాయి. దేవుని వాక్యం సెలవిస్తాం. ప్రియ సహోదరుడా, సహోదరి, యంగ్ మ్యాన్ అండ్ యంగ్ ఉమెన్, శ్రమలు, నీ యొక్క జీవితంలో కలుగుతున్న శ్రమలను బట్టి నిరుత్సాహపడుతున్నావా? ఉక్కిరి బిక్కిరి అవుతున్నావా? లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. శ్రమలను బట్టి కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించాలట. నీ యొక్క జీవితంలో వస్తున్న కష్ట పరిస్థితులను బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లించాలట. ప్రతి విషయమునందును ప్రభువునకు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని దేవుని వాక్యం సెలవిస్తాం. ఎంతోమంది భక్తులు ఆ విధంగానే నడిచారు. వారికి ఉన్న నలుగుబాటులో, వారికి ఉన్న కష్ట సమయాల్లో, వారికి ఉన్న అరణ్య పరిస్థితుల్లో, వారికి ఉన్న శ్రమల్లో సైతం దేవుణ్ణి ఆరాధించారు, దేవుణ్ణి స్తుతించారు, దేవుని మీద ఆధారపడ్డారు, దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవుని కొరకే ముందుకు సాగిపోయారు. ఎందుకంటే దేవుడు ప్రతి శ్రమ కూడా తన పరిశుద్ధుల, తన ప్రజల, తన పిల్లల, తన ప్రియుల, మన మేలు కొరకే దేవుడు ఉద్దేశించువాడుగా ఆయన ఉన్నాడు. సమస్తమును సమకూర్చి మేలు కొరకే జరిగించువాడు అన్న మాట రోమా 8:28లో ఉన్న మాట నిజముగా ఎంతో వాస్తవం. ఎవరైతే ఆయన బిడ్డలుగా బ్రతుకుతూ ఉంటారో వారి జీవితంలో అనుమతించే ప్రతి పరిస్థితి కూడా దేవుడు సమస్తము సమకూర్చి మేలు కొరకే జరిగిస్తాడు. ఈరోజు నీ యొక్క శ్రమలను బట్టి, నీ యొక్క ఒత్తిడిని బట్టి, నీ యొక్క పరిస్థితులను బట్టి, నీ యొక్క కృంగుదలను బట్టి నీవు బేజారైపోయి దిగులు పడిపోతూ ఉన్నావా? ఈ శ్రమల కాలంలో తొట్టిల్లిపోతూ ఉన్నావా? నాకే ఎందుకు ఇన్ని శ్రమలు, నాకే ఎందుకు ఈ విధంగా రావాలి, నేను బాగానే ఉన్నాను కదా, బాగానే భక్తి చేస్తున్నాను కదా, బాగానే నిలకడగా ఉన్నాను కదా, వై మీ లార్డ్, దేవా ఎందుకు నేనే ప్రభా, దేవా ఎందుకు నేనే అని చెప్పి బాధపడుతూ ఉన్నాను. ఈ శ్రమలు మనకి జీవితంలో అనేక సార్లు మనల్ని కృంగుదలకు గురి చేస్తాయి, విశ్వాసం నావను కుదిపేస్తాయి, కదిలింపజేస్తాయి. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఏ శ్రమల గుండా వెళ్తున్నావు, ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నావు, ఏవి నిన్ను బాధకు, వేదనకు గురి చేస్తూ ఉన్నాయి? అప్పులు, సమస్యలు, బిడ్డలు మాట వినకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, అనేకమైన వ్యతిరేకమైన పరిస్థితులు, కుటుంబంలో అనేకమైన సంక్షోభాలు, అసమాధాన పరిస్థితులు, వేదన ఆవరిస్తున్న పరిస్థితులు, క్రీస్తు నిమిత్తము హింస, దేవుని నమ్ముకున్నందుకు కుటుంబము చేత వెలివేయబడిన పరిస్థితి, నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, నీకేం కలిగింది, నీకేం జరిగింది అని బంధువుల చేత, మనుషుల చేత, స్నేహితుల చేత వెలివేయబడుతున్న పరిస్థితి, మాటలు పడుతూ ఉన్న పరిస్థితి, నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నందుకు, క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా మార్చబడినందుకు నీవు వెలివేయబడిన పరిస్థితుల్లో ఉన్నావేమో, శ్రమల అనుభవాలు గుండా వెళ్తూ ఉన్నావేమో, నీ యొక్క జీవితంలో శరీర అనారోగ్యాలు, అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు స్వస్థత లేదేమో, దెబ్బలు, అనేకమైన యెషయా చెప్పినట్లుగా పచ్చి పుండ్లు పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు మాట ప్రకారం ఒకవేళ నీ యొక్క జీవితం కూడా ఈ యొక్క రోగాలతో సతమతమవుతుంది, ఈ శ్రమల గుండా నేను వెళ్ళలేకపోతున్నాను ప్రభా, ఇక ఎంత మట్టుకు చాలు అని చెప్పి ఏలయ వలె కృంగిపోతున్నావా, నిరాశపడిపోతున్నావా, నిరాశలోకి వెళ్ళిపోతున్నావా? దేవుడి యొక్క దినమున నీతో మాట్లాడుతున్నాడు. శ్రమలలో నీవు కదిలిపోకూడదు, శ్రమలలో నీవు కృంగిపోకూడదు, శ్రమలలో నువ్వు ధైర్యంగా నిలబడవలసిన వ్యక్తిగా నువ్వు ఉంటావు. క్రీస్తు యేసుతో పాటు మనము జీవ కిరీటాన్ని, నీతి కిరీటాన్ని, సింహాసనాన్ని
అధిష్ఠించాలంటే, మనం పొందుకోవాలంటే తప్పనిసరిగా ఆయన శ్రమల్లో కూడా పాలు కలిగిన వారుగా మనం ఉండాలి. ఆయన శ్రమల్లో కూడా పాలివారమే మనం ఉండాలి. ఈ సత్యాన్ని దేవుని సేవకుడిగా మీకు తెలియపరుస్తున్నాను. అయితే ఈ శ్రమలు మనకు మేలు చేస్తాయి. ఈ శ్రమలు మనలో ఉన్న ఏవైతే అనవసరమైనవి డర్ట్ని క్లియర్ చేస్తాయి. ఎలాగైతే బంగారము ఆ యొక్క ఫర్నేస్ గుండా, అగ్ని పరీక్ష గుండా వెళ్తున్నప్పుడు బంగారం ఏ విధంగా అయితే శుద్ధిపరచబడుతుంది, అదేవిధంగా ఈ శ్రమల్లో మన యొక్క విశ్వాసం కూడా శుద్ధిపరచబడుతుంది. మనలో ఉన్న తప్పిదములు, పొరపాట్లు తొలగించబడి మనం ఇంకా ప్రభు కొరకు నమ్మకంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 1 తెస్సలోనిక 3వ అధ్యాయం 2వ వచనంలో, 2, 3, 4 వచనాల్లో, ఈ శ్రమల వలన ఎవడునూ కదిలింపబడకుండానట్లు మిమ్మును స్థిరపరచుటకును, మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరులకు క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడినైనా తిమోతిని పంపితిమి. ఈ శ్రమల వలన ఎవ్వరు కూడా కదిలించబడకుండా ఉండాలని అన్నాడు పౌలు. తిమోతిని తెస్సలోనిక సంఘానికి పంపిస్తున్నాడు. అక్కడ ఉన్న తెస్సలోనికీయులు శ్రమల వల్ల బహుశా కృంగిపోతున్నారు, కదిలించబడే పరిస్థితులకు వారు వెళ్ళిపోతున్నారు. క్రీస్తుని నమ్ముకుంటే ఇన్ని శ్రమల, క్రీస్తుని నమ్ముకుంటే ఇన్ని పరిస్థితులు అని చెప్పి వారు కన్నీళ్లు కారుస్తున్నారని బహుశా. అందుకే వారు కదిలిపోకూడదని, నేరసిల్లిపోకూడదని. ఈరోజు నీ యొక్క శ్రమల వల్ల కూడా కదిలిపోతున్నావా, నేరసిల్లిపోతున్నావా, కృంగిపోతున్నావా, శ్రమల వలన కదిలిపోతున్నావా, శ్రమల్లో నీ యొక్క విశ్వాసము మరి సనగిల్లిపోతూ ఉందా? సహోదరి, కృంగిపోకు, అధైర్యపడకు. పౌలు అంటున్నాడు కదిలింపబడకున్నట్లు. చాలామంది కదిలిపోతారండి శ్రమలో, చాలామంది విశ్వాసంలో జారిపోతారు శ్రమలో. Many will be moved by these afflictions. Do not be moved. దేవుని యందు నమ్మకము ఉంచువారు కదలక నిత్యము నిలిచి సీయోను కొండవలే ఉంటారు. ఒక శ్రమ వచ్చిందని, ఒక పరిస్థితి వచ్చిందని, ఒక వేదన వచ్చిందని, ఒక రోగం వచ్చిందని, ఒక ఇబ్బంది వచ్చిందని, ఒక దెబ్బ తగిలిందని, ఒక తట్టుకోలేని దెబ్బ, గాయము హృదయంలోకి చొచ్చుకుని వెళ్ళిపోయిందని, ఒక మరణకరమైన పరిస్థితి వచ్చిందని నీవు కదిలిపోతున్నావా? Do not be moved by these afflictions. Many will be shaken by these afflictions. అనేక మంది యొక్క శ్రమల ద్వారా కదిలించబడతారు. నీవు దేవుని యొక్క వాక్య సత్యములో పునాది వేయబడితే నీవేమాత్రం కూడా కదిలించబడవు. ఇటువంటి దేవుని మాటలను వినుట ద్వారా విశ్వాసాన్ని పొందుకుంటావు. కాబట్టి పౌలు అందుకే చెప్తున్నాడు, దేవుని సేవకుడిగా తిమోతిని పంపిస్తున్నాడు. ఎందుకు పంపిస్తాడంటే ఈ శ్రమలు తీసేమని పౌలు చెప్పట్లేదు, కానీ శ్రమలో దేవుడు వారితో కూడా ఉన్నాడు, వారితో కూడా ఉండి వారిని నడిపిస్తాడు, వారితో కూడా నడుస్తున్నాడు. నిజమేనండి, ఈ శ్రమలో దేవుడు నీతో కూడా ఉన్నాడు. నేను విడిచిపెట్టలేదు, నేను వదిలిపెట్టలేదు, నేను నీ యొక్క బిడ్డలను విడిచిపెట్టలేదు, నేను నీ యొక్క కుటుంబాన్ని విడిచిపెట్టలేదు, నేను నీ యొక్క జీవితాన్ని ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదు, మరణం వరకు నిన్ను విడిచిపెట్టలేదు, నేను నిన్ను విడువను ఎన్నడూ ఎడబాయనని ఆయన సెలవిస్తున్నాడు. శ్రమ పరిస్థితుల్లో మనుషులు విడిచిపెట్టారా? ధనం విడిచిపెట్టిందా? ఇక లోకంలో ఉన్న భోగభాగ్యములు నిన్ను విడిచిపెట్టాయా? పరువు కలిమి నిన్ను విడిచిపెట్టాయా? స్నేహితులు విడిచిపెట్టారా? నాన్నవారు విడిచిపెట్టారా? ఈ శ్రమల్లో నీ యొక్క ఆరోగ్యం నీ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందా? కానీ ఆయన మాత్రం నిన్ను విడువడు. నీ యొక్క బలహీనమైన సమయంలో ఆయన యొక్క బలమైన కృపను నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు ఎప్పుడైతే బలహీనురాలుగా ఉంటావో దేవుని ప్రార్థించుకో, ఆయన శక్తి, ఆయన కృప నీ యొక్క జీవితంలో పరిపూర్ణముగా అనుగ్రహిస్తాడు. ఆయన మీద ఆధారపడు, ఆయన మీద ఆనుకో, ఆయన మీద వాలిపో. తప్పనిసరిగా డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, గాడ్ విల్ హెల్ప్ యూ ఇన్ దోస్ మూమెంట్స్. ఆ యొక్క పరిస్థితుల్లో దేవుడు నీకు తప్పనిసరిగా సహాయకుడిగా ఉంటాడు, ఒక తండ్రిగా ఉంటాడు, ఒక తల్లిగా ఉంటాడు, ఒక కుటుంబ యజమానికి ఒక భర్తగా ఉంటాడు, ఒక కర్తగా, ఒక నాయకునిగా ఆయన నీకు ఉండి నేను నడిపిస్తాడు. అనేకసార్లు యొక్క శ్రమల పరిస్థితుల్లో సాతాను ఏమంటాడంటే దేవుడు లేడు, దేవుడు ఉంటే ఈ పరిస్థితులు నీ యొక్క జీవితంలో ఎందుకు వచ్చాయి, ఎందుకు నువ్వు ఇలాగా నీ యొక్క పరిస్థితుల్లో ఇలా మునిగిపోయావు, దేవుడు లేడు అని చెప్పి సాతాను, Satan will whisper in our ears the lies. అబద్ధాలు మాట్లాడుతుంటాడు సాతాను. దేవుడు లేడు అని చెప్పి అంటూ ఉంటాడు. దేవుడు ఏమాత్రం పట్టించుకోడు. గాడ్ డజంట్ కేర్. దేవుడు పట్టించుకోడు. దేవుడికి అవసరం లేదు నీ యొక్క స్థితి. నువ్వు ఏమైపోయినా దేవునికి పట్టింపు లేదు. నీ ప్రార్థనలు దేవుడు వినలేదు.
నీ మొర దేవుడు వెళ్ళలేదని చెప్పి సాతాను మనతో అబద్ధాలు మాట్లాడుతున్నాడు. నీకు తక్కువ విశ్వాసం ఉంది, నీకు తక్కువ విశ్వాసం ఉంది, నీకు విశ్వాసం లేదు అని చెప్పి సాతాను మాట్లాడుతుంది. ఈ విధంగా దేవుడు నీ పక్షంగా లేడు, నీవి పాపాలు చేసావు అని చెప్పి సాతాను మాట్లాడుతుంటాడు. ఇటువంటి అబద్ధాలు మన యొక్క ఆ యొక్క చెవుల్లో దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటూ గుసగుసలాడుతుంటాం. శ్రమ వచ్చినప్పుడు మనం చేసే పని ఏంటంటే ఎవరితో మాట్లాడు, ఒంటరిగా అయిపోతాం. కానీ శ్రమ వచ్చినప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాలి. శ్రమ వచ్చినప్పుడు ఇటువంటి దేవుని మాటలు వినాలి. శ్రమ వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యం దగ్గరికి వెళ్ళాలి. శ్రమ వచ్చినప్పుడు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి మన యొక్క బాధను, మన యొక్క గోడును మనం చెప్పుకునేవారిగా మనం ఉండాలి. పౌలు తెస్సలోనిక సంఘానికి ఏం చెప్తున్నాడంటే, శ్రమలు ఆగిపోతాయని చెప్పట్లేదు, కానీ ఈ శ్రమలోనే బీ స్ట్రెంగ్థెన్డ్ అండ్ బీ కరేజియస్ అని చెప్పి చెప్తున్నాడు. నిజమే, మనకి జీవితంలో కొన్నిసార్లు శ్రమలు, ఆ శ్రమల పరిస్థితుల్లో, శ్రమలు ఆగవు కానీ శ్రమల పరిస్థితుల్లో మనకి జీవితంలో బలము కలిగి, మనం ధైర్యం కలిగి, మనకి విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళవలసిన వారుగా మనం ఉన్నాం. కొన్నిసార్లు ఆ యొక్క స్టామ్ అనేది, ఆ యొక్క గాలి తుఫాన్ అనేది ఆగదు, కానీ ఆ గాలి తుఫాను పరిస్థితులు మనం ఏమవ్వాలంటే బలముగా, నిలకడగా, మనము స్థిరముగా నిలబడేవారుగా మనము ఉండాలి. శ్రమల్లో నిలకడగా ఉండడం అంటే ఏంటంటే, ఒక పెద్ద చెట్టు ఒక ఓపెన్ ఫీల్డ్లో, ఒక పొలంలో ఉందని చెప్పి మనం అనుకుందాం. ఒక భయంకరమైన గాలి తుఫాను వచ్చింది. ఇటువంటి శ్రమ పరిస్థితులు, ఇక గాలి తుఫాను పరిస్థితుల్లో, ఇక మహావృక్షానికి వచ్చిన ఈ యొక్క పరిస్థితుల్లో, ఈ శ్రమ పరిస్థితుల్లో, ఈ బలమైన గాలులు, వర్షం వస్తున్న పరిస్థితుల్లో ఆ చెట్టు వేరు ఏమాత్రం కూడా కదిలింపబడదు. రెమ్మలు కదులుతాయి, కొమ్మలు కదులుతాయి, ఆకులు కదులుతాయి. అదేవిధంగా ఆ మహావృక్షం దగ్గర ఉన్న కొన్ని చిన్న చిన్న చెట్లు, మొక్కలు అవి వంగిపోతాయి, లేకపోతే విరిగిపోతాయి. కానీ ఈ యొక్క వృక్షం మాత్రం, ఈ చెట్టు మాత్రం అలా బలంగా నిలబడుతుంది. దాని రెమ్మలు, దాని కొమ్మలు వంగిపోవచ్చు, విరిగిపోవచ్చు, కానీ ఆ బలమైన చెట్టు మాత్రం అలా నిలబడుతుంది. ఎందుకంటే బికాజ్ ఇట్స్ రూట్స్ గో డీప్ ఇన్ టు ది గ్రౌండ్. దాని యొక్క వేరులు లోపలికి, భూమిలోనికి వెళ్ళిపోయాయి. కాబట్టి ఆ చెట్టును ఎవరు కూడా కదిలించలేరు. ఇట్ మే షేక్, ఇట్ మే స్వే, బట్ ఇట్ ఈస్ నాట్ మూవ్. ఆ యొక్క కొమ్మలు, రెమ్మలు కదిలే, ఊగాయి, కానీ దాని యొక్క ఆ యొక్క రూట్స్ మాత్రం ఏమాత్రం కూడా కదిలించబడలేదు. ఆ చెట్టు ఏమాత్రం కూడా కదిలించబడలేదు. మన యొక్క జీవితంలో కూడా అంతే. విశ్వాసంలో మనం బలంగా ఉన్నప్పుడు, అనేక శ్రమలు, అనేక పరిస్థితులు, కష్టములు వస్తున్నప్పుడు మనం ఏమాత్రం కూడా కదిలించబడం. ఈ యొక్క జీవితంలో కూడా గాలి తుఫాన్ లాంటి పరిస్థితులు ఎన్నో మన యొక్క జీవితంలోకి వస్తాయి. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యం ముందు, దేవుని యొక్క వాగ్దానాలు ఎందు మనం నమ్మకం పెట్టుకోవాలి. క్రీస్తును మనం నమ్మాలి. అండ్ వీ షుడ్ రిమైన్ అన్షేకెన్. అటువంటి పరిస్థితులు అన్నీ ఊగిపోతున్నప్పటికీ, చుట్టూ ఉన్న మొక్కలు, ఆ యొక్క మహావృక్షం చుట్టూ ఉన్న మొక్కలన్నీ వంగిపోతున్నాయి, కానీ ఈ మహావృక్షం మాత్రం ఏమాత్రం కూడా వంగటది. ఎందుకంటే దాని వేర్లు లోపలికి, భూమి లోపలికి వేరుతున్నాయి. ఈ విధంగా మనం చూసినప్పుడు ప్రతి సంగమా మనం కూడా శ్రమల్లో కదిలించబడకుండా మనము ఉండాలి. సో ఈ యొక్క దినం మన దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, కీర్తనలు 55వ అధ్యాయం 22వ వచనం, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయుడు. అయిపోయింది పరిస్థితి. నా జీవితంలో ఈ శ్రమల ద్వారా నా కుటుంబం కదిలిపోయింది, నా జీవితం కదిలిపోయింది, ఇంకా అయిపోయింది నా జీవితం అని చెప్పి అనుకుంటున్నావేమో. నీ భారం దేవుని మీద మోపు, ఆయన నిన్ను ఆదుకుంటాడు, నిన్ను నీ యొక్క పిల్లల్ని పోషిస్తాడు, నిన్ను నీ యొక్క కుటుంబాన్ని కడతాడు, నిన్ను నీ కుటుంబాన్ని స్థిరపరుస్తాడు. నీతిమంతుల్ని ఆయన ఎన్నడూ కూడా కదలనివ్వడట. వారు కదలక నిలుచు సియోను కొండవలె ఉంటారు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఈ మాటలు మీకు వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రం. నీకు ప్రజలతో మీరు మాట్లాడిన మాటల కొరకే నీకు వందనాలు. శ్రమల్లో కదిలించబడిపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు. శ్రమల వలయాల్లో చిక్కుకుని పోయి, ఏంటి ప్రభా నాకు ఈ పరిస్థితులు అని చెప్పి అనుకుంటున్న వారు కన్నీళ్లు కారుస్తున్నారు ఎంతోమంది ఉన్నారు. వారి వేదన, వారి దుఃఖము ఎరిగిన వారు ఇదిగో ప్రభా శ్రమల్లో కదిలిపోవద్దు అంటారు, స్థిరంగా ఉండమంటారు, విశ్వాసంలో సన్నగిల్లిపోవద్దు, జారిపోవద్దు అంటారు. ఎస్ లార్డ్, అనేక మార్లు శ్రమల్లో, శ్రమ పరిస్థితుల్లో, శ్రమ కొలిమిలో మా యొక్క జీవితంలో ప్రభా మేము సన్నగిల్లిపోతున్నాం, వాగ్దానాలు మర్చిపోతున్నాం. దేవుడైనా నిన్నే ఏంటి దేవా ఈ యొక్క పరిస్థితులు అని చెప్పి మాటలు అంటూ ఉంటాం, నిన్ను విడిచిపెడుతూ ఉంటాం. ఈ యొక్క దినముల ప్రభా అనేక మంది ఈ శ్రమల ద్వారా కదిలించబడుతూ నిరాశలోకి, కృంగిదల్లోకి ఎవరైతే వెళ్ళిపోయారో అటువంటి వారిని మీరు దర్శించి
ఇదిగో ప్రభు, నీతిమంతులను ఎన్నడూ కదలనీయవని, మా భారాలు నీ మీద మోపితే కృప చూపబడాలి. ఇక దినమున సత్యమును వారికి తెలియపరచు. ఎవరెవరైతే శ్రమల్లో నలిగిపోతున్నారో వారిని కదిలిపోనీక విశ్వాసంలో స్థిరపరిచి బలపరచు. ఇక శ్రమల్లో అనేక పాఠాలు వారు నేర్చుకుంటారు. ముందుకు సాగే కృప వారికి దయచేసి వారి జీవితాన్ని పోగొట్టుకున్నవని రెండతలు తిరిగి మీరు అనుగ్రహించి మేల్చేయమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుని తండ్రి, ఆమేన్. ప్రభు చిత్తమైతే మరలా మరొక దినం కలుద్దాం. అంతవరకు ప్రభు కృప మీకు తోడే ఉన్నది గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు.